దానికి మనం 2 సాఫ్ట్‌వేర్ వాడతాం. ఒకటి క్యూబేస్, ఒకటి బ్లూ ఫైర్. సో ఇది స్టార్ట్ చేసే ముందు నేను ముందు ఒకటి జస్ట్ మిషన్ ప్లానింగ్ ఒకసారి చేద్దామా? 10 నిమిషాలు. ఇది స్టార్ట్ చేసేలోపు ఇది ఆపాను. జస్ట్ గో ఫర్ మిషన్ ప్లానింగ్. సో నేను జస్ట్ శాంపుల్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. Suppose I'm having Cubase. So Cubase వర్షన్ చూడండి 2.3.25 ఇది లేటెస్ట్. ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అప్డేట్స్ కొడితే మీకు ఫైండ్ డౌన్లోడ్ అప్డేట్స్ అని ఉంటుంది. దీనిలో డౌన్లోడ్ చేసుకొని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ న్యూస్ ఏమైనా కొత్తగా ఏమైనా న్యూస్ ఉంటే ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. వాడు కంపెనీ వాడు చెప్తాడు అనమాట, మా దాంట్లో కొత్త ఫీచర్స్ వచ్చినాయి అని చెప్పి వాడు న్యూస్ ఇస్తూ ఉంటాడు. అలాగే నెక్స్ట్ మిషన్, మనం ఫ్లై చేసే ముందు మిషన్ చేయాలని చెప్పాం కదా, న్యూ మిషన్ క్రియేట్ చేయాలి. ఈ మిషన్ క్లిక్ చేయాలి. అలాగే టూల్స్, ఇక్కడ ఏంటంటే మనం జియో ట్యాగ్ చేయాలి. ఎప్పుడు ఫొటోస్ తీసిన తర్వాత ఆఫీస్కి వచ్చి జియో ట్యాగ్ చేసుకునేది ఈ టూల్స్. ఓకే, ఇంకా సెట్టింగ్స్ లో మీరు ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు. ఏవి కాన్ఫిగరేషన్, వెదర్ కండిషన్ ఎలా ఉందని చూసుకోవచ్చు. ఎలివేషన్, కొత్తగా ఏమైనా ఎలివేషన్ డేటా వాడిస్తే గ్రౌండ్ ఇలా ఉంటుందని, సో ఇవన్నీ డేటా లింక్ పారామీటర్స్ ఇవన్నీ చూసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ మిషన్ చేద్దాం. ఫస్ట్ మిషన్ న్యూస్ కాదు, మిషన్ కొట్టాను. కొత్తగా మిషన్ క్రియేట్ చేయాలి కాబట్టి మనం ఏమనాలి, న్యూ మిషన్ అనాలి. ఏమనాలి, న్యూ మిషన్. అనగానే ఇది వచ్చింది. దీంట్లో రకరకాలు ఉంటాయి. ఈ కిందది నేను క్లిక్ చేశాను. ఇది క్లిక్, మీరు వరల్డ్ ఇమేజ్ తీసుకోవచ్చు, వరల్డ్ స్ట్రీట్ తీసుకోవచ్చు. లేదు నా దగ్గర నా పర్సనల్ డేటా ఉంది, ఇది వచ్చేసి అనంతపురం సత్యసాయి బాబాది, జస్ట్ ఊరిని కాపీ చేసి ఇది తీసుకోవచ్చు. మన ఇష్టం, మనకి ఏ ఏరియా కావాలంటే ఆ ఏరియా తీసుకోవచ్చు. లేదా మ్యాప్ తీసుకోవచ్చు. ఓకే, ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ తీసుకోవచ్చు. టోపోగ్రాఫికల్ ఇట్లా ఇమేజ్ని తీసుకోవచ్చు. విత్ లేబుల్స్ కూడా తీసుకోవచ్చు. నేను ఇప్పుడు వరల్డ్ ఇమేజ్ని తీసుకున్నా. నేను వరల్డ్ ఇమేజ్ని సెలెక్ట్ చేస్తున్నా. ఓకే, ఈ వరల్డ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇట్లా చూజ్. ఆ తర్వాత ఇక్కడ పైన ఇంకోటి ఉంది, చూజ్ మ్యాప్. తర్వాత ప్యాన్ టు డైలాగ్, మీరు ఏ ఏరియా చేయాలనుకుంటున్నారు. సపోజ్ నేను బాపట్ల అనుకోండి. ఎంటర్ ద అడ్రస్ ఇన్ఫర్మేషన్, మీరు అడ్రస్ అన్న ఇవ్వచ్చు, కోఆర్డినేట్స్ అన్న ఇవ్వచ్చు, మీ ఇష్టం. అక్కడ డబుల్ క్లిక్ చేయండి, ఇక్కడ అడ్రస్ లేదా కోఆర్డినేట్స్. సపోజ్ నాకు కోఆర్డినేట్స్ తెలియదు బాపట్లది, జస్ట్ అడ్రస్ ఇస్తా. బాపట్ల కామ గుంటూరు డిస్ట్రిక్ట్. కాదు, ఏపీహెచ్ఆర్డిఏ పెడదాం అనుకున్నాను అనుకోండి. ఏపీహెచ్ఆర్డిఐ ఇది కాదండి, ఇది కాదా, ఇదేనా? కాదు. ఓకే, బాపట్ల ఇన్ఫర్మేషన్ దాంట్లో ఫీడ్ అయినది వస్తుంది. సో ఇది తీసుకున్నానండి. నెక్స్ట్ మ్యాప్ సెట్టింగ్స్, బ్రైట్నెస్, కాంట్రాస్ట్ ఇవన్నీ మనకి ఎంత కావాలో చూసుకున్నాం. ఆ తర్వాత ఇది అయిపోయిన తర్వాత సెలెక్ట్ అయిపోయింది. ఓకే, ఇది బంద్ చేసాం. ఇది మనం బాపట్లలో ఉన్నామండి. ఓకే, లెటస్ చూస్ దిస్. ఈ ప్లేస్ అనుకున్నాం అనుకోండి మనం. సో దీన్ని మిషన్ ప్లానింగ్ సెట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఫస్ట్ ఏం చేయాలంటే, ఈ ఏరియా బాపట్లలో ఏరియా చూడాలంటే ఫస్ట్ విండ్ చూసుకోవాలి. విండ్ ఏ డైరెక్షన్ లో ఉంది. ఇప్పుడు చూడండి, ఇది నార్త్ నుంచి సౌత్ కి విండ్ వెళ్తుంది. ఫ్లయింగ్ ఎప్పుడు కూడా ఆపోజిట్ లో ఉండాలి, సౌత్ నుంచి నార్త్ కు ఉండాలి. ఓకే, సో ఇప్పుడు యాడ్ న్యూ ఎలిమెంట్ నేను ఇలా క్లిక్ చేశాను. యాడ్ న్యూ ఎలిమెంట్ అనగానే మనకి ఇవన్నీ ఫీచర్స్ హైలైట్ అయినాయి. డ్రా న్యూ ఏరియా, కొత్త ఏరియా డ్రా చేస్తాను.
సో ఇక్కడ వర్టెక్స్ మీకు కావాల్సిన పాలిగాన్ షేప్ తీసుకోవచ్చు. బెటర్ ఆఫ్ సెట్ కొంచెం ఎక్కువ ఉంటుకునే బెస్ట్. సపోజ్ ఒక విలేజ్ తీసుకుంటే ఆ విలేజ్ కంటే కొంచెం ఎక్కువ ఏరియా తీసుకుంటే బెస్ట్. ఇంత ఏరియా తీసుకున్నానండి. ఓకే, సో వీడాంటి క్యూబ్స్ ఎస్ఆర్టిఎం డేటా మీకు గ్రౌండ్ కావాలంటే అది ఎలా తప్పుంది, మీరు కాబట్టి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మనకు టైం లేదు. డౌన్లోడ్ చేసుకోవడానికి సెట్టింగ్స్ లోకి వెళ్ళి నేను చెప్పా కదా టెరైన్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు అని, అది చేసుకోవచ్చు. అయితే దీనికంటే ముందు ఒకటి చూడాలండి, మర్చిపోయాను. మిషన్ సెట్టింగ్స్కి వెళ్ళాలి. మిషన్ సెట్టింగ్ లో మీరు వాడేది ఏంటి? ట్రినిటీ F90+ ఇవన్నీ ఉంటాయి కదా. మనం వాడుతుంది ట్రినిటీ F90+. సో ఇది ప్లస్ UMC R10C, ఇది ఇంపార్టెంట్. ఈ రెండు తీసుకోవాలి. ఇది ఎంత ఫోకల్ లెంత్ 16 mm ఉంది. మినిమం ట్రిగర్ స్పీడ్ 1 సెకండ్ లో ఒక ట్రిగర్ కొట్టేస్తుంది. టాలరెన్స్ 30 seconds, లాయిటర్ టైమ్ 60 seconds. ఓకే, ఏదైనా సిగ్నల్ కమ్యూనికేషన్ లాస్ అయితే 60 seconds టైం ఇస్తుంది అనమాట. ఇది అప్లై కొట్టాలి. దీని తర్వాత మనం ఇట్లా గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ఇక్కడ చూడు సిమ్యులేషన్ అవుతుంది. అది కనుక ఇది ఏమంటాడు వీడు, నేనే ఓకే సో నేను నాకు పిక్సెల్ ఎంత కావాలి, నేను ఇంత మ్యాప్ స్కేల్ చేయడానికి ఎంత పిక్సెల్ కావాలి, తర్వాత ఫోటోలో అంత పిక్సెల్ ఉంటే ఎంత ఫ్లయింగ్ హైట్ చేయాలి. సపోజ్ నాకు పిక్సెల్ ఎంత కావాలి, నాకు ఇదే కెమెరా అయితే నాకు పిక్సెల్ 3 cm కావాలనుకోండి, 3 కొట్టి అప్లై. సెంటీమీటర్ పిక్సెల్. ఇప్పుడు ఫ్లయింగ్ హైట్ ఎంత అయింది, 112 meters అయింది. సపోజ్ నాకు 5 cm కావాలనుకోండి పిక్సెల్, ఫ్లయింగ్ 188. సో మీ యొక్క జిఎస్టీని బట్టి అది మారిపోతుంది ఫ్లయింగ్ హైట్. మీరు మనం ఫిక్స్ చేసుకోవాలన్నమాట. 120 meters కంటే ఎక్కువ మనకి పర్మిషన్ లేదు కాబట్టి మాక్సిమం 120 meters ఇస్తానండి. ఆల్టిట్యూడ్ సో 3.19 cm వస్తుంది. మనకు కాదు, నాకు రౌండ్ ఫిగర్ కావాలంటే 3 cm అప్ 112 meters ఇది అలౌడ్. అది అలౌ చేసిన హైట్ ఫ్లయింగ్ హైట్. దీని తర్వాత కింద ఓవర్ ల్యాప్స్ మీరు ఎంతెంత ఓవర్ ల్యాప్ పెడదాం అనుకుంటున్నారు. సైడ్ ఓవర్ ల్యాప్ ఎంత, ఫార్వర్డ్ ఓవర్ ల్యాప్ ఎంత. ఫార్వర్డ్ ఓవర్ ల్యాప్ 80% అనుకోండి, సైడ్ ఓవర్ ల్యాప్ 75%. 70 80 70 ఇదంతా స్ట్రిప్స్. ఓకే, ఇక్కడ తర్వాత షో అడ్వాన్స్డ్. ఇక్కడ మీకు ఎంట్రీ ఎక్స్టెన్షన్ అంటే ఎంత ముందు ఎక్స్టెండ్ కావాలి, వెనక్కి ఎంత పోవాలని చూపిస్తున్నాడు. ఓకే, ఇది మీకు కావాలంటే మీరు ఇవి మార్చుకోవచ్చు. ఎంట్రీ అంటే స్టార్టింగ్ 30 meters ఎక్స్టెన్షన్. దానికంటే ఇప్పుడు ఫ్లయింగ్ స్టార్ట్ కంటే ముందు 30 meters ముందు నుంచే ఫ్లై చేసి ఆ పొజిషన్కి వచ్చి ఫోటోలు స్టార్ట్ అవుతాయి చేయడానికి, అట్లా అనమాట. ఓకే, ఇది ఫినిష్ ఎలిమెంట్, ఇది అయిపోయిందండి. ఓకే, దీని తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఫ్లయింగ్ ఎంత టైం పడుతుంది, 3 hours 11 minutes. కానీ మన దీని ఏమంటారు ఎండ్యూరెన్స్, మన ఎండ్యూరెన్స్ దాటిపోయింది. యాక్చువల్ మన దగ్గర ఒక బ్యాటరీ ఎంతసేపు పనిచేస్తే 1 hour. సో నేనేం చేస్తానంటే ఏరియాని తగ్గిస్తాను, ఇంత నాకు ఏరియా వద్దురా బాబు అంటాను. సో ఇది ఉంది కదా ఏరియా, దీన్ని నేను ఇది కూడా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే మన ఇప్పుడు చూడండి ఎంత పెట్టాను, టోటల్ ఫ్లైట్ టైం 59 minutes. మన ప్రాపర్టీస్ అన్ని సేవ్ ఉన్నాయి. 3 cm ఒక జిఎస్టీ, ఒక పిక్సెల్ వచ్చేసి 3 cm. మన వాడుతున్న కెమెరా UMC R10C కరెక్ట్. సో ఇప్పుడు నాది ఫ్లైట్ కరెక్ట్గా ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఏరియా డ్రా చేశాను, ఇది అయిపోయింది. ఇది ఇప్పుడు నేనేం చేయాలి, టేక్ ఆఫ్ చేయాలి. టేక్ ఆఫ్ చేయడానికి ఎక్కడి నుంచి నువ్వు టేక్ ఆఫ్ చేస్తావు, గ్రౌండ్ మీద ఎక్కడ ప్లేన్ ఏరియా ఉంది. సపోజ్ నేను ఇది ప్లేన్ ఏరియా ఉంది, చెట్లు చేమలు ఉన్నాయి, ప్లేన్ గ్రౌండ్ ఉంది, ఈ గడ్డి వాములు ఉన్నాయి, ఈ గడ్డి వాములు ఐ థింక్. ఇప్పుడు టేక్ ఆఫ్ పెట్టాను. టేక్ ఆఫ్
నేను ఇక్కడి నుంచి చేద్దాం అనుకుంటే ఇక్కడ డేటా బటన్ ఇక్కడ టేక్ ఆఫ్ కొట్టి ఫస్ట్ టేక్ ఆఫ్ కొట్టి నేను ఇక్కడి నుంచి టేక్ ఆఫ్ అనుకున్నాను అనుకోండి. ఇక్కడ నేను డేటా బటన్ ఇవ్వాలి. వచ్చిందా? ఇప్పుడు ఏంది ఈ గ్రీన్ కలర్ కోన్ ఉంది చూసారా, అది ఫ్లయింగ్ డైరెక్షన్. టేక్ ఆఫ్ ఎలా అవుతుంది? ఇట్లా స్ట్రైట్ 20 మీటర్స్ వచ్చి అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది. తర్వాత ముందుకెళ్తుంది 20 మీటర్స్ తర్వాత ఇట్లా ముందుకెళ్తుంది. ఒక హైట్ 20 మీటర్ డైరెక్ట్ గా పైకెక్కి ఆ తర్వాత ఫ్రంట్ కి ఇలా వెళ్తుంది. కానీ మనకి ఫ్లయింగ్ డైరెక్షన్ ఏమి ఇచ్చాడు ఇందాక, అది మనం చూసుకోవాలి. అంటే ఉంది కదా డైరెక్షన్, ఫ్లయింగ్ డైరెక్షన్. ఇప్పుడు విండ్ ఎటు సైడ్ పోతుంది? విండ్ డైరెక్షన్ సౌత్ వెస్ట్ నుంచి నార్త్ ఈస్ట్ పోతుంది. సో ఈ డైరెక్షన్ మనం మార్చుకోవాలి ఇప్పుడు. సో ఈ డైరెక్షన్ మార్చుకోవడానికి మనం ఏం చేయాలి? ముందు దీని యొక్క డయామీటర్, కోన్ డయామీటర్ తగ్గించాలి, అంత ఉంచకూడదు. ఎందుకంటే చెట్లు చేమలు అంటే ఎటు పడితే పోతే ఎట్లా, ఆ గ్యాప్ మధ్యలో నుంచి కరెక్ట్ గా పోవాలన్నమాట. ఆ తర్వాత యాంగిల్ మార్చాలి, ఆ దానికి ఆపోజిట్ విండ్ వచ్చే గాలి వచ్చే డైరెక్షన్ లో కాకుండా ఆపోజిట్ డైరెక్షన్ లో ఫ్లై చేయాలి. ఓకే, యూ కెన్ సీ నౌ. అర్థమవుతుంది కదా? విండ్ డైరెక్షన్ ఇటు ఉంటే ఫ్లయింగ్ డైరెక్షన్ ఇటు సైడ్ ఉండాలి. ఓకే, ఇప్పుడు నేను ట్రాన్సిషన్ ఆల్టిట్యూడ్ చెట్లు దగ్గర ఒక సపోజ్ ఒక్కొక్క చెట్టు బాగా ఎత్తుంది అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ట్రాన్సిషన్ స్టార్టింగ్ అప్పుడు ఇట్లా ముందుకు వెళ్ళాలి కాబట్టి ఇది 30 మీటర్స్ పెట్టాలి. అట్లా కాదు, నేను చెట్లు పెద్ద లేవు, ప్లే ఓపెన్ గ్రౌండ్ ఉంది అంటే 15 మీటర్స్ ఆర్ 20 మీటర్స్. అంటే స్టార్టింగ్ ఇలా స్ట్రైట్ ముందుకు, తర్వాత మీకు ఎలిప్స్ షేప్ లో రొటేట్ అవ్వుకుంటూ యాక్చువల్ ఫ్లయింగ్ హైట్ కి రీచ్ అవుతుంది అనమాట. సో దీన్ని టేక్ ఆఫ్ అంటారు ఫ్రమ్ హోమ్. ఇక్కడ ఈ హోమ్ నుంచి టేక్ ఆఫ్ ఈ డైరెక్షన్ లో అవుతుంది. ఈ ఎయిర్ స్పీడ్, ఈ ఎయిర్ డైరెక్షన్ ఇది ఉంది అని. ఓకే, ఇది ఎలిమెంట్. ఇప్పుడు ల్యాండింగ్. ఇప్పుడు ల్యాండింగ్ ఇది నేను కొట్టా, రీట్రాన్సిషన్ అడుగుతున్నాడు. రీట్రాన్సిషన్ అంటే దిగేటప్పుడు ఎంత, అది కూడా 30 మీటర్స్ 20 మీటర్స్ ఓపెన్ ఏరియా ప్లేన్ ఏంది? సపోజ్ నేను ఓపెన్ ఏరియా అనుకున్నా కాబట్టి ఇందాక 15 మీటర్స్ అప్లై. డైరెక్షన్ ల్యాండింగ్ ఏ డైరెక్షన్ లో కావాలి, ఇది కూడా సేమ్. ఎందుకంటే విండ్ కి ఆపోజిట్ లో ఉండాలి, ప్లస్ ఈ పొజిషన్, ల్యాండింగ్ పొజిషన్ మార్చొచ్చు ఎక్కడ ల్యాండ్ చేయాలనుకుంటున్నానని, కానీ విండ్కి మాత్రం ఆపోజిట్ లోనే ఉంటుంది. ఓకే, నేను ఇక్కడ ల్యాండింగ్ చేద్దాం అనుకున్నా ఇట్లా. కాబట్టి మనం రీట్రాన్సిషన్ హైట్ ఇవ్వాలి, ఏ డైరెక్షన్ లో ఇవ్వాలి, డిస్టెన్స్ డైరెక్షన్ ఎట్లా, ఏ రొటేషన్ క్లాక్ డైరెక్షన్ ఇవ్వాలి, అలాగే ఫినిష్ ఎలిమెంట్. సో ఇక్కడ రొటేషన్ టేక్ ఆఫ్ రెండు సెట్ చేసాము. ఎక్కడ చేయాలని, ఇవి స్ట్రిప్స్ అంటారు. ఫస్ట్ స్ట్రిప్, సెకండ్ స్ట్రిప్, థర్డ్ స్ట్రిప్, ఇట్లా నెంబర్ ఆఫ్ స్ట్రిప్స్ ఇవన్నీ. ఇవి ఫోటో నెంబర్స్ 62 స్ట్రిప్స్ ఇవన్నీ 6, 7, 8. ఓకే, టేక్ ఆఫ్ ల్యాండింగ్. ఇప్పుడు టైం ఎంతసేపు పడుతుంది? ఇది 1 hour 4 minutes ఉంది. అమ్మో ఎక్కువైంది, 1 hour కంటే ఎక్కువ ఉంది. సో మనం రెడ్యూస్ చేయాలి. రెడ్యూస్ చేయాలంటే రిమూవ్ అన్ ఎలిమెంట్ అంటే ఎడిట్ చేయాలి. ఎలిమెంట్ యాక్చువల్లీ స్క్రీన్ చాలా ఇబ్బంది పెడుతుంది, చిన్నగా ఉంది. ఇక్కడ మిషన్ ఎలిమెంట్స్ కొట్టి ఏరియా కొట్టాం, ఏరియా కొట్టి సెలెక్ట్ అయినాయి. అవునా? మిషన్ ఎలిమెంట్స్ ఏరియా కొట్టి ఇప్పుడు నాకు 1 hour 4 minutes ఉంది. నాకు అంత వద్దు, 1 hour కంటే తక్కువ ఉండాలి అంటే
నౌ ఐ గాట్ 58 minutes 12 seconds. ఇంత టైం పట్టింది అంటే ఓకే వీ క్యాన్, అంటే మనం చూసుకోవాలి మన బ్యాటరీ కెపాసిటీ ఎంత, అది మీకు కంపెనీ సప్లయర్ చెప్తాడు, దాని ప్రకారం మీరు ఫ్లైయింగ్ ప్లాన్ చేసుకోవాలి. ఓకే, దీని తర్వాత ఇంకా మీరు బాబు 58 minutes కూడా ఎక్కువ, ఇంకా పొడుగు ఇవన్నీ చూడండి ఇక తిరగడానికి. యాక్చువల్ మనం ఫ్లైయింగ్ ఇక్కడ దాకా చేయాలి, బయటకి ఇక్కడ దాకా వెళ్ళింది, కొంచెం మనం ఆప్టిమైజ్ చేద్దాం లెగ్ సీక్వెన్స్, అంటే ఆప్టిమైజ్ లెగ్ సీక్వెన్స్ బట్టి ఫినిష్ ఎలిమెంట్ పడాలి. పెరిగింది ఇప్పుడు ఆప్టిమైజ్ లెగ్ సీక్వెన్స్ చేస్తే పెరిగింది అంటే చూసుకోవాలి, మన పర్పస్ ని బట్టి చూసుకోవాలి. అక్కడ ఇట్లా చేసుకోవచ్చు అని పర్వాలేదు చెప్తున్నాను. ఏరియా ఆప్టిమైజ్ ఆపేస్తున్నాను. ఫినిష్ ఎలిమెంట్ 58 minutes. ఓకే, ఇది టేకప్ ల్యాండింగ్ సెట్ చేశాను, ఎంత హైట్ ఫ్లై చేయాలని చెప్పాను, ఎంత జిఎస్టీ కావాలో చెప్పాను, ఎంత టైం పడుతుందో చెప్పాను, ఇన్ఫర్మేషన్ అంతా చూశాను. ఆ తర్వాత మీరు ఇక్కడ ట్రిగర్ నెంబర్ ఆఫ్ ఫోటోస్, ఫోటోకి ఫోటో గ్యాప్ కూడా చూసుకోవచ్చు మీరు. సో చూడండి ఈ ఫోటోకి ఎంత గ్యాప్ ఉంది, ఈ ట్రిగర్ కి ఇక్కడ ట్రిగర్ చేయడానికి ఎంత టైం పడుతుంది, ఎన్ని నానో సెకండ్స్, ఒక్కొక్క ప్లేస్ లో ఒక ఫోటో తీసుకుంటా పోతుంది అనమాట. ఓకే, ఇంత చేసిన తర్వాత మనం ఫినిష్ ఎలిమెంట్ అన్న తర్వాత దీన్ని బ్యాక్ వెళ్ళి సేవ్ మిషన్ చేయాలి. ఈ మిషన్ ని మనం సేవ్ చేయాలి. సపోజ్ నేను ఇప్పుడు క్యూబ్ బాపట్ల జస్ట్ నేను ఎక్కడ పెట్టాను ఇది సో బాపట్ల క్యూబేస్ మిషన్, బాపట్ల వచ్చింది. సో నా మిషన్ సేవ్ అయిపోయింది. సో నేను క్యూబేస్ యుఏవి డ్రోన్ తో కనెక్ట్ అయితే లోడ్ మిషన్ చేయొచ్చు, కానీ డ్రోన్ లేదు ఇక్కడ, లేదా లోడ్ చేసేయచ్చు మిషన్. ఓకే, మీరు ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత దానికి కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది బంద్ చేసి, ఇప్పుడు ఆల్రెడీ సేవ్ చేశా కదండి, బంద్ చేశా. ఎస్, ఇప్పుడు నేను ఫీల్డ్కి వెళ్ళాను, నా ల్యాప్టాప్ లో ఓపెన్ చేశాను, ఫ్లైయింగ్ చేయాలి ఇప్పుడు నేను మిషన్ ప్లాన్ ప్రకారం. అప్పుడు ఏం చేస్తాను అంటే క్యూబేస్ క్లిక్ చేస్తాను, ఇక్కడ క్యూ కొట్టగానే ఇక్కడ క్యూబేస్ 3D కనిపిస్తుంది, ఓపెన్ చేస్తాం. మిషన్ కొడతాం, లోడ్ మిషన్, ఆల్రెడీ మనం చేసిన మిషన్, లోడ్ మిషన్ ఎక్కడుంది, ఇప్పుడు నేను పెట్టిన ఫైల్ హెచ్ డ్రైవ్ ఉంది. సో బాపట్ల మిషన్ ఆటోమేటిక్ గా ఆ ఏరియా చూపిస్తుంది. మీరేం చేయాలి, ఫైనల్ చెక్ ఏం చెప్పాను, ఫీల్డ్కి వెళ్ళినాక మళ్ళీ చూసుకోవాలి విండ్ డైరెక్షన్ ఏముందా అని. అప్పుడు దాని ప్రకారం టేక్ ఆఫ్ ల్యాండింగ్ కూడా మళ్ళీ మార్చుకోవాలి. అదొక్కటి మీరు గుర్తుంచుకోండి. ఓకేనా, నా ఇట్లా మిషన్ ని లోడ్ చేయాలి. ఇదైపోయింది ఎక్సర్సైజ్. ఇప్పుడు నెక్స్ట్ మనం మిషన్ లోడ్ చేసాము, ఫ్లైట్ అసెంబుల్ చేసాము, టేక్ ఆఫ్ చేసాము, ఫోటోగ్రాఫ్స్ వే పాయింట్స్ తీసుకున్నాము, తిరిగి ల్యాండింగ్ అయ్యాము. దాని తర్వాత ఫొటోస్ ని డౌన్లోడ్ చేసాము. డౌన్లోడింగ్, సో డౌన్లోడింగ్ ట్రినిటీ డేటా ఆఫ్టర్ ఫ్లయింగ్. సో ఇందాక మీరు చూసిన ట్రినిటీ పైన ఒకటి ఎల్లో కేబుల్ ఉంటుంది, మ్యాగ్నెటిక్ కేబుల్, మన యూఎస్బి కేబుల్ లాగా, దాన్ని ప్రెస్ చేసి ల్యాప్టాప్ లో పెట్టుకోవాలి. క్యూబేస్ కనెక్ట్ చేసి క్యూబేస్ లో బ్రీఫ్ అనమాట, ఫ్లైలాగ్ ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. అలాగే రైనెక్స్ డేటా మాత్రం డైరెక్ట్ గా డ్రోన్ నుంచి పెట్టాం. ఈ రైనెక్స్ డేటా అనేది ఒక ఎస్డి కార్డు ఉంటుంది, మన రైనెక్స్ ఐబేస్ లో ఉన్న ఎస్డి కార్డుని రిమూవ్ చేసి కార్డ్ రీడర్ లో పెట్టి, ఈ ఐబేస్ అనేది ఉంటుంది గ్రౌండ్ మీద పెట్టడం, జనరల్ మన జీపీఎస్ స్టేషన్ మీద, దీనిలో ఎస్డి కార్డు ఉంటుంది. ఆ ఎస్డి కార్డు చిన్నది కనిపిస్తుంది కదా, అది ఈ ఎస్డి కార్డ్ ని మన కార్డ్ రీడర్ ఉంటుంది కదా, 50 రూపాయలు వస్తుంది కార్డ్ రీడర్, అది పెట్టి ల్యాప్టాప్ లో పెట్టి ఒక ఫోల్డర్ లో సేవ్ చేస్తాం రైనెక్స్ ఫైల్. ఓకే,
అలాగే ఫ్లైలాక్స్ అంటే ఫ్లైలో ఉన్నటువంటి ఫ్లైలాగ్ అంటే ఏముంటాయి, జిఎన్ఎస్ఎస్, ఐఎన్ఎస్, జిపిఎస్, ఐఎంయు. ఈ డేటా మొత్తం అంటే XYZ కాపాపి ఒమేగా, ఈ ఫ్లైలో ఉన్నటువంటి డేటా మొత్తం కంపల్సరీ డ్రోన్ కనెక్ట్ చేసి డౌన్లోడ్ చేయాలి. డ్రోన్ కనెక్ట్ చేయకుండా మాత్రం ఫ్లైలాక్స్ డౌన్లోడ్ చేయలేము. ఓకే, నెక్స్ట్ మన ఆఫీస్ ల్యాబ్కి వచ్చినాక చేసుకునేది. నెక్స్ట్ ఫ్లైట్ పిక్చర్స్ ఫ్రమ్ పేలోడ్ ఆఫ్ డ్రోన్. ఈ డ్రోన్ కింద ఉన్నటువంటి ఫోటోగ్రాఫ్స్ లో SD కార్డ్ ఉంటుంది కదా, ఆ SD కార్డ్ ఎప్ప తీసేసి డైరెక్ట్ గా దీనికి పెట్టేసి డౌన్లోడ్ చేసుకుంటాం ఫొటోస్. అలాగే అది ఇందాక మీరు చూసింది ఇదేంటంటే ఇది ఫిక్స్డ్ వింగ్ ట్రినిటీ, ఇదేమో మల్టీ రోటర్. సో ఐడియా 4G డేటా ఉందనుకోండి, మల్టీ రోటర్ ఇది కూడా వాడుతున్నాం ఏపీ సర్వేలో. ఫ్లైట్ లాగ్ ఫైల్స్ దీంట్లో తీసుకుంటాం. అలాగే రైనెక్స్ ఫైల్ బేస్ స్టేషన్ నుంచి తీసుకుంటాం, రోవర్ స్టేషన్ నుంచి తీసుకుంటాం. రోవర్ అంటే ఏంది, ఇది దీంట్లో నుంచి రైనెక్స్ ఫైల్ తీసుకుంటాం. అలాగే బేస్ స్టేషన్ గ్రౌండ్ మీద మీరు పెట్టే బేస్ స్టేషన్ ఉంది కదా, దానిలో నుంచి కూడా రైనెక్స్ డేటా తీసుకుంటాం. ఆ తర్వాత ఫ్లైట్ పిక్చర్స్ పేలోడ్, కింద ఉన్నటువంటి గింబెల్కి ఉన్న కెమెరాలో ఉన్న ఫ్లైట్ పిక్చర్స్ కూడా తీసుకుంటాం. సో ఫోటో తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ చూడండి, కలెక్ట్ ద SD కార్డ్ ఫ్రమ్ ద కెమెరా ఫిటెడ్ ఇన్ ద పేలోడ్. జస్ట్ లైక్ మన డిజిటల్ కెమెరాలో SD కార్డ్ తీసేసినట్టు తీసేసి insert the SD card into the card reader of the tablet or download the images in JPG format. So JPG format లో వాటిని డౌన్లోడ్ చేసుకున్నాక here you can get the blank trigger images along with exposure images. సో మనకి బ్లాంక్ కవర్ ఇమేజెస్ వస్తాయి, ఎక్స్పోజర్ ఇమేజెస్ వస్తాయి. బ్లాంక్ ట్రిగర్ ఇమేజెస్ కెన్ బి డిస్కార్డెడ్ టు గెట్ ద యాక్చువల్ ఇమేజెస్. సో మనం బ్లాంక్ కవర్డ్ ఇమేజెస్ తీసేసి యాక్చువల్ ఇమేజెస్ వాడుకుంటాం. ఎక్స్పోజర్ స్టేషన్ లో ఉన్నాయి మాత్రం వాడుకోవాలి ఇమేజెస్. దానికి ఓపెన్ చేస్తే చూడండి, దాని పేరు పెట్టి JPG ఫైల్. ఎక్కడ కూడా మీకు జియో ట్యాగ్ అయి లేదు, ఓన్లీ ఫోటోగ్రాఫ్ ఎప్పుడు తీశారు, డేట్ ఉంది, టైం ఉంది, ఏ ఫార్మాట్, ఫోటో నెంబర్ ఎంత, ఇంతవరకే ఇన్ఫర్మేషన్ ఉంది. EXIF ఫైల్ ఉంది, కానీ జియో ట్యాగ్ అయితే కాలేదు. జియో ట్యాగ్ మనం చేయాలి తర్వాత. సో జియో ట్యాగ్ చేయడానికి